హలో! ఇది మా ఈవినింగ్ రొటీన్. డైలీ సన్‌సెట్ టైంకి పిల్లల్నిద్దరిని బయటికి తీసుకొని ఎళ్తాను. ఇంకా ఇంటికొచ్చేసరికి 1 అవర్ అలాగా బయటే గడిపేస్తామనమాట. పిల్లలు గూడా అందరితో కలిసి ఆడుకుంటారు కాబట్టి కొంచెం ఎప్పుడు నా దగ్గరే ఉండుకోకుండా బయట అందరితో అలాగా మింగిల్ అవుతూ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా లేడీస్ అందరం గూడా కొంచెం కలిసి సరదాగా అలాగా కొద్దిసేపు మాట్లాడుకుంటూ, ఇంకా ఏదో కామెడీ చేసుకుంటూ అలాగా మాట్లాడుకుంటాం కాబట్టి కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటది. ఎప్పుడు ఇంట్లో ఒకరమే ఉంటాం కాబట్టి, అది కాక మనం ఇంటి దగ్గర వాళ్ళందరినీ వదిలేసి వస్తాం కాబట్టి, మనం మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ లేకోకుండా, ఇక్కడ అందరూ కొంచెం అలాగా మాట్లాడుకున్నామనుకోండి, అంటే లోన్‌లీగా ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా ఉంటదనమాట. ఇంకా మా చిన్నోడు ఈ మధ్య నడుస్తున్నాడు. సో, నా చెయ్యి గూడా పట్టుకుంటే గూడా ఇదిలిచ్చేసుకొని, అలాగా ఇద్దరం కలిసి కొద్దిసేపు వాకింగ్ చేసుకొని, ఇంకా ఇంటికెళ్తామనమాట. నేను చిన్నోడిని తీసుకొని ముందే ఎళ్ళిపోతాను. చీకు ఇంకా కొంచెం లేట్‌గా వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళిపోయిన తర్వాత. ఇంక ఇంటికొచ్చేసి ఇలాగ వాడికి బ్రెడ్ పిజ్జా చేసిచ్చింటే, ఇంకా ఇంటికొచ్చేసరికి ఆకలనేసి అడుగుతాడనమాట. అందుకు ఇంగ అవి చేసిచ్చింటే తింటూ ఉన్నాడు. హెత్విక్ నాకు కావాలనేసి వాడు కొంచెం తింటాడు. ఇంకా వాడికి అలాగా కొద్దిసేపు హోంవర్క్ రాపిచ్చుకుంటూ, ఇంకా వీడికి డిన్నర్ తినిపిచ్చేస్తున్నాను. ఫస్ట్ హెత్విక్ కంప్లీట్ అయిపోతే, మళ్ళా చీకు హోంవర్క్ రాసిన తర్వాత వాడికి నిదానంగా తినిపిస్తాను. ఇక్కడ కెమెరా పెట్టింటే చూసి నవ్వుతున్నాడనమాట. నాకు డే మొత్తంలో గూడా ఆ ఈవినింగ్ టైమే కొంచెం రిలాక్సింగ్ అనిపిస్తది. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటది. బయటికెళ్ళి అందరితో అలాగా మాట్లాడి, కొంచెం వాకింగ్ జేసి, అలాగ ఇంటికొచ్చేసి, మరి ఎలాగో ఇంగ మామూలు పనులన్నీ రొటీన్ ఉంటాయి. ఇది అందరి ఇళ్ళల్లో రిలేటెడే. ఇంకా అలాగా వీడికి డిన్నర్ తినిపిచ్చేసుకుంటూ, వాడికి కొన్ని యాక్టివిటీస్ చెప్తుంటే క్లాప్స్ కొట్టడేటివి, ఇంకా షేక్ హ్యాండ్ ఇమ్మంటే, హై ఫైవ్ ఇమ్మంటే, ఇలాగా ఆడించుకుంటూ కొంచెం తినిపిస్తే కొంచెం తింటాడనేసి ఇంక అలాగా ఇద్దరు ఆడుకుంటూ తింటూ ఉన్నాడు. చీకుకైతే ఒక బంగపోలనమాట హోంవర్క్ రాయడానికి గూడా. ఇంకా ఇలాగా మేము ఆడుకుంటుంటే ఇంకా వాళ్ళ డ్యాడీ గూడా ఇంటికొచ్చేసినాడు. ఇంకా వీడిది అయిపోగానే చీకుకి గూడా కొంచెం డిన్నర్ తినిపిచ్చేసి, ఇంకా మేమే వాళ్ళ డ్యాడీ వచ్చిన తర్వాత మూవీ ఏదో ఒకటి పెడతాడనమాట. అది మాకు డైలీ రొటీన్. ఏదన్నా మూవీ చూసుకుంటూ డిన్నర్ చేయడము అలాగా. ఇంకా డైలీ ఈవినింగ్ రొటీన్ ఇదే ఉంటది మోస్ట్‌లీ. ఇంకెప్పుడన్నా వాళ్ళ డ్యాడీకి డ్యూటీ ఉన్నప్పుడు కొంచెం అలా ఇలా చేంజ్ అవ్వచ్చు అంతే. ఇంకా అంతే అండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.